అనగనగా ఒక ఊర్లో ఓ చాకలి ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి అతనెక్కడికి వెళితే అక్కడికెళ్ళి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవేపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?" అనడిగింది. "మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?" అని కుక్క ఏదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. "ఇది మనం మొరబిట్టుకునే సమయం కాదు, మన యజమానికి సహాయం చెయ్యాలి" అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్లంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. ఎవరి పని వాళ్లే చేయాలనే నీతి అప్పుడు గాడిదకు అర్థమైంది. కోపం వచ్చిన కోతులు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బుపట్టి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గడగడా వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. "మేమింత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము. మీకు 2 కాళ్ళూ చేతులు ఉన్నా మీరు ఇళ్లు కట్టుకోలేదని" ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గూళ్లల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కూతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళూ, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుట్లలు చూసి అయ్యూ అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామన్న నీతి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాయి. బ్రాహ్మడి మేక. అనగనగా ఒక ఊళ్ళో ఓ అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకొని వెళుతుంటే 3 దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. 3 కలిసి ఒక పన్నాగం పన్నీరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా 3 ప్రదేశాలకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు తన దగ్గరికి వస్తుండటం చూసి ఎదురొచ్చాడు. వచ్చి, "బ్రాహ్మణ్ణి, ఈ కుక్కనెక్కడికి తీసుకెళ్తున్నారు?" అనడిగాడు. దాయానికి కోపంతో బ్రాహ్మడు, "మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక" అని జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన పోసాగాడు. బ్రాహ్మడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి చాలా వినయం ఉన్నట్టు నమస్కరించాడు. "ఓ బ్రాహ్మణా, ఎందుకు కుక్కను మోస్తున్నారు?" అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాలమీంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. వాడు బ్రాహ్మడితో, "అపచారం, అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు" అన్నాడా దొంగ. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగుతీశాడు. ఆ 3 దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.